ఆయన పరిసేని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేని అంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ఏం చేస్తుంది ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు లేక పెద్దలు ఆ కుటుంబ సభ్యులు ఏదో ఒక పేరు పెట్టుంటారు, కానీ ఆ పేరుని బట్టి పిలవటం లేదు. ఆమె దేనికి బానిస అయిందో ఆ పేరు పెట్టి పాపాత్మురాలైన స్త్రీ, విలువ లేని స్త్రీ, ఘనత లేని స్త్రీ, ఎన్నో కుటుంబాల్ని పిల్లల పొట్టను పెట్టుకున్న స్త్రీ, ఒక గన్నేరు పప్పుగా ఉన్నటువంటి స్త్రీ, ఎంతో మంది కుటుంబాల్ని ఏడ్పించిన స్త్రీ, బ్రతుకుల్ని ఆ బ్రతుకును పాడు చేసుకుంది, అనేక బ్రతుకుల్ని పాడు. కానీ ఏంటి, ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఆహ్వానం లేదు, పిలుపు లేదు. కానీ యేసున గ్రామానికి వచ్చాడు, పరిసేని ఇంటికి వచ్చాడు. ఇదే నాకు తరుణం, ఇదే మీకు అనుకూల సమయం, ఈ సమయాన్ని నేను వ్యర్థం చేసుకోకూడదు. రేపటి దినం నాది కాదు, రేపేమి సంభవించినది ఏమంటే నీకు తెలియదని వాక్యంలో ఉంది. నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తాను. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళలేదు, ఒట్టి చేతితో వెళ్ళలేదు, విలువైన అత్తరు తీసుకుంది. ప్రియులారా, నడుచుకుంటూ వెళతలేదు, దిక్కులు చూసుకుంటూ వెళతలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఒకవేళ నడుచుకుంటూ వెళితే ఎవరైనా అటగిస్తారేమో, నన్ను లోపలికి రాకుండా త్రోసివేస్తారేమోనని ఈ అవకాశం నేను వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని. ప్రియులారా, ఆమె చాలా ఎలక్ట్గా ఉంది. ప్రభు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడి కన్నీళ్లు బట్టబట్టబట్టాను. ఏమండి, నీ పాపముల కొరకు, నీ అబద్ధాల కొరకు, నీ దొంగతనాల కొరకు, నీ వ్యభిచార బుద్ధి కొరకు, నీ దుష్టమైన బుద్ధి కొరకు, నీచమైనటువంటి తలంపుల కొరకు ప్రియులారా దేవుని సన్నిధిలో ఏడ్చావా, పశ్చాత్తాపడ్డావా? ఈ స్త్రీ అయితే ఏం చేసిందండి, మొదట నిలువబడింది, తగ్గించుకుంది. ఎదురుగుండా కుర్చీ వేసుకుని యేసుప్రభు ఏంటో చెప్పాను ఆయన అని నిలవబడింది. తర్వాత ఏం చేసిందండి, ఏడుస్తుంది. మూడవది నీళ్లతో ఆయన పాదాలు తడిపింది, కన్నీళ్ళు. పిల్లల రెండు పాదాలు తడపాలంటే, కడగాలంటే కనీసం 1 లీటర్ నీళ్ళైనా కావాలి కదండి. ఆమె ఎంత ఏడ్చిందో బాల్యంలో, యవనకాలంలో తను చేసిన పాపాలు, మోసాలు, అభ్యర్థతలు.